శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే, నేను అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి బ్యాడ్ టైం ఖచ్చితంగా స్టార్ట్ అయిందనేది పర్ఫెక్ట్గా చెప్పేయచ్చు. ఎందుకురా అంటే కొన్ని ఉదాహరణలు నేను చెప్పగలుగుతా. ఈ మధ్య కాలంలో దాదాపు 7-8 నెలలు అయింది. అందరికీ తెలుసు, విజయసాయి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి ప్రతి ఒక్క పనిలోనూ, ఏ చర్యలోనైనా సరే, ఆయన చేసినటువంటి అవినీతిలో కావచ్చు, లేకుండా ఉంటే ఆయన జైలుకు పోయినప్పుడు కావచ్చు, లేదా ప్రభుత్వ కార్యకలాపాల్లో కావచ్చు, ఎటువంటి వ్యవహారంలో అయినా అవివ్యక్త కవలల మాదిర జగన్మోహన్ రెడ్డి గారు A1 అయితే A2గా విజయసాయి రెడ్డి గారు మెలిగేవాళ్ళు. అయితే ఏమైందో, ఎక్కడ తేడాలు వచ్చినాయో, ఎక్కడ పొరపాచాలు వచ్చినాయో అది మనకు తెలియదు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అయితే ఆయన రాజీనామా చేశాడు. అదే కోవలో ఇప్పుడు మరో అగ్రనేత, ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టక ముందు కాంగ్రెస్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి అండదండలుగా ఉండి ఆయన వెనువెంటే ఉండి బయటకు వచ్చారు అతి కొద్ది మంది నాయకులు. వాళ్ళల్లో పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు, అదేవిధంగా మేకపాటి రాజమోహన్ రావు గారు కావచ్చు, అదేవిధంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అయినటువంటి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కావచ్చు, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఒక్కొక్కరు, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఆల్రెడీ దూరం అయిపోయినారు, విజయసాయి రెడ్డి గారు దూరం అయిపోయినారు, మేకపాటి రాజమోహన్ రావు గారు అయితే రాజకీయాలకు చాలా దూరంగా ఉన్నారు. ఎందుకురానైనా ఈ రాజకీయాలు మనం చేయలేము, జగన్మోహన్ రెడ్డి గారు నమ్మి ఆయన వెంటే నడిచామని చెప్పి ఆయన కూడా రాజకీయాలకు స్వస్తి చెప్పినట్టయితే మనకైతే స్పష్టంగా అర్థమవుతుంది. ఈ కోవలోనే జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన పెద్ద బాంబే చేశారు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు. పూర్తిగా వివరాలు లేకపోతే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలోని మున్సిపాలిటీ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి నిధులు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు కొట్టేశారని చెప్పి, జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు అక్కడ స్థానికంగా ఎవరైతే మున్సిపాలిటీలో ఆడ వర్క్ చేస్తూ వచ్చారో పెద్ద పెద్ద ఆఫీసర్లు, వాళ్ళందరూ డబ్బులు తినేశారని చెప్పి, వాళ్ళతో పాటు దీంట్లో కాంట్రాక్టర్లు కూడా భాగం ఉండదని చెప్పి, దానికి సంబంధించి అతి కొద్ది మంది కాంట్రాక్టర్లు కూడా ఇందులో భాగం పంచుకున్నారని చెప్పి పిల్లి సుభాష్ చంద్రబోస్ అయితే మీడియా సమావేశంలో చెప్పడం జరిగింది. ఆయన స్థానికంగా పెట్టినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈ మాట చెప్పడం గమనార్హము. ఈయన మాట చెప్పిన తర్వాత చేసినటువంటి తదుపరి చర్య ఏంటంటే, కంప్లైంట్ రాసి స్థానిక పోలీస్ స్టేషన్కు కంప్లైంట్ పెట్టి, అదేవిధంగా ఏపీ ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి ఆ లేఖ అందించడం జరిగింది. ఇది కొసమీరు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆయన ఎమ్మడలేకున్నాడు. ఎందుకంటే ఏ రాజకీయ పార్టీలో అయినా సరే, ఎవరు ప్రభుత్వంలో అయినా సరే, స్థానికంగా కొద్దిపాటి అవినీతి చేయాలనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. సో అక్కడ లోకల్లో ఉన్నటువంటి కొంతమంది కాంట్రాక్టర్లు, స్థానికంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది రాజకీయ నాయకుల యొక్క కనుసన్నుల్లోనే కొద్ది మేర అవినీతి జరుగుతూ ఉంటుంది. కానీ ఈయన్ని పట్టించుకోకుండా పై నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కొద్దిమంది ఇన్ఫ్లుయెన్స్ వాడుకొని స్థానికంగా పెద్ద నాయకుడు, రాజ్యసభ ఎంపీ అయినటువంటి పిల్లి సుభాష్ చంద్రబోస్ గారిని కాదని చెప్పి ఆయన అవినీతిలో భాగం చేసుకోకుండా, ఆయనకు ఒక్క రూపాయి కూడా అందకుండా ₹1,22,00,000 వాళ్ళే తినేయడం అనేది నిజంగా అది విడ్డూరము. దీనితో కోపద్రిక్తులైనటువంటి పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు RTIలో రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఆయన రిజిస్టర్ చేయడం జరిగింది కంప్లైంట్. సో దాని కింద ఇన్ఫర్మేషన్ చూస్తే ఆయన స్టన్ అయిపోయినాడు. దీన్ని ఏ విధంగా చేశారంటే, ₹1,22,00,000 అని చెప్తున్నా కదా, అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి జగనన్న ఇల్లులు, జగనన్న కాలనీ అనే పేరు మీద అప్పట్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేవాళ్ళు అనమాట. అంటే కొడాలనానికి సంబంధించి అప్పట్లో 200 కోట్లు కొట్టేశారని చెప్పి ఇలాంటి వార్తలు అనేకం వింటానే వస్తాం. అంటే స్థానికంగా ఎక్కడ ఇల్లులు కట్టకపోగా దాన్ని పూర్తిగా అవినీతి చర్యగా వాళ్ళు ఆ రోజు వాడుకున్నారు. అవినీతి చేయడం, డబ్బులు దండుకోవడం. అదే రకాన్ని ఏం చేశారంటే, మున్సిపాలిటీకి సంబంధించినటువంటి నిధులు ఏదైతే మెప్పా ఉందో, మిషన్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ పావర్టీ ఇన్ మున్సిపల్ ఏరియాస్ అనేది ఆ పెద్ద సంస్థ. ఆ సంస్థకు సంబంధించినటువంటి నిధులు అంటే ఆ మున్సిపల్ ఏరియాలో ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి శానిటేషన్ కావచ్చు, లేకుంటే టాబ్లెట్స్ కావచ్చు, ఇలా రకరకాల అతి కొద్ది మంది పేదరికంలో బాధపడతా ఉంటే వాళ్ళకు స్వయంగా డబ్బులు అందించడం కావచ్చు, లేదా కూడు గూడు ఇవన్నీ వీటి సమకూర్చడం కావచ్చు, అందుకు వాడతారు ఆ డబ్బులు. దాన్ని కాస్త ఏం చేశారంటే, దాన్ని కాస్త మాత్రం పేదరికంలో ఇబ్బంది పడేటువంటి వాళ్ళకి అందించాల్సినటువంటి డబ్బుని కాస్త జగనన్న ఇల్లులు, జగనన్న కాలనీల పేరు మీద మార్చేశారనమాట. నెమ్మదిగా సైడ్ మళ్ళీ చేశారు. ఆ డబ్బు కాస్త ఏం చేశారు, అక్కడ జగనన్న కాలనీలు కంప్లీట్ చేయాల, జగనన్న ఇల్లులు కంప్లీట్ చేయాల, స్థానికంగా ఎవరైతే అక్కడ మున్సిపల్ ఆఫీసులో పనిచేసే వాళ్ళు ఉన్నారో ఆడ మున్సిపల్ అధికారి కావచ్చు, అదేవిధంగా కాంట్రాక్టర్లు కావచ్చు, వీళ్ళందరూ ఆ ₹1,22,00,000 డబ్బుని దండుకొని ఎవరు పాటుకోళ్ళు పోయినారనమాట. శనగలు తిన్నావా, చేతులు కడుక్కున్నావా అన్నట్టు గాలి కుదిలేశారు. అంటే ఆ డబ్బు జనాలకు సంబంధించింది, జనాల యొక్క బాగోగుల కోసం వాడాల్సినటువంటి డబ్బు. ఆ రోజు రాబందులు మాత్రం ఆ డబ్బును పీక్క తిన్నారు. సో ఏది ఏమైనా కూడా
దొంగబడిన 6 నెలల తర్వాత కుక్కలు మరిగినట్లు ఇన్ జనరల్ చెప్తారనమాట. ఇన్నాళ్ళు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా వేలేటువంటి టైంలో ఎప్పుడు పట్టించుకున్నటువంటి పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు ఈ రోజున ఆయన ఖచ్చితంగా పార్టీ మారిపోతున్నాను అనే ఒక నిర్దిష్ట ఐడియాలజీకి వచ్చిన తర్వాతనే విజయసాయి రెడ్డి గారు మాత్రం నెమ్మదిగా ఆ రోజు జరిగినటువంటి అవినీతి, ఈయనకు సంబంధం లేనటువంటి అవినీతులన్నీ బయట పెడుతూ నెమ్మదిగా పార్టీని మారాలని చెప్పి ఆయన అయితే ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా మనకైతే స్పష్టంగా అర్థమవుతుంది. ధన్యవాదాలండి.